హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవడం వల్ల ఇడ్లీలు మంచిగా పొంగుతూ వస్తాయి. ఇలా ఇడ్లీ పాత్రలన్నిటికీ కూడా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను బ్రష్తో. నేను డైలీ కూడా టిఫిన్స్ చేయను, ఎప్పుడైనా వీలైనప్పుడు మట్టుకు చేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలతో అవ్వదు, మళ్ళీ టిఫిన్ చేయాలి, మళ్ళీ మా హస్బెండ్కి అయితే మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి అంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కదా, మళ్ళీ 9కే వెళ్తారు. అందుకనేసి అయితే వీలైనప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. పిల్లలు మా పెద్ద పాప అడిగినప్పుడైనా లేదంటే ఎప్పుడైనా వీలైనప్పుడు చేస్తూ ఉంటాను. మళ్ళీ గిన్నెలు కూడా ఎక్కువ అవుతాయి కదా పిల్లలు ఉన్నప్పుడు, అందుకనేసి మళ్ళీ కడగడానికి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతో. అందుకని ఎప్పుడైనా వీలైనప్పుడు అయితే నేను చేస్తూ ఉంటాను. ఇలా మనం ఇడ్లీ కుక్కర్ని కొద్దిగా వాటర్ వేసుకొని ముందే వేడి చేసుకుంటే ఇడ్లీలు తొందరగా కుక్ అవుతాయి. ఇలా వాటర్ వేడైన తర్వాత ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను. అవి కుక్ అవుతున్నాయి చక్కగా. మిగిలిన ఇడ్లీ బ్యాటర్ని నేనైతే గరిటె తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. గరిటె ఉంచినట్లయితే గరిటె ఉంచి మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకంటే మనకు మిగతా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి పట్టి స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకనేసి అలా మూత పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలను వేపుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆనియన్స్ వేసుకొని వేయించుకొని కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని వేసుకున్నాను. నేను టిఫిన్ చేసే అంతలోపు అయితే మా చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంది, అల్లరైతే చేయలేదు. మా హస్బెండ్ అయితే ఆడించారు పాపని, టీవీ చూస్తూ మంచిగా ఆడుకున్నారు పిల్లలైతే. నేను టిఫిన్ చేసే అంతలోపు అయితే ఏడవలేదు. మా చిన్న పాప చక్కగా ఆడుకుంది. పెద్ద పాప అయితే చిన్న పాపని చక్కగా ఆడిస్తుంది, ఎక్కువగా అల్లరైతే చేయదు. చెల్లెలని చక్కగా ఆడిస్తూ ఉంటుంది. నేనైతే ఇక్కడ పిల్లలిద్దరిని కూడా రెడీ చేసి నేనైతే ఫ్రెష్ అప్ మా చిన్న పాప అయితే నా దగ్గరికే వస్తూ ఉంది నేను ఇడ్లీలు తీసేంతలోపు. అందుకని తొందరగా అయితే వేసేసుకొని పాపని ఎత్తుకొని అయితే తింటూ ఉన్నాను. ఇక్కడైతే బయటకు అయితే వెళ్తున్నాము. మా చిట్టి పాప చూడండి టెడ్డీ బేర్ అండ్ స్లేట్ కూడా పట్టుకుంది. అవి తీసుకొచ్చుకుంటాను అన్నది. నేను వద్దు బిడ్డ, ఇంటి దగ్గరనే ఉంచు అని చెప్పేసి అన్నాను. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు తను ఆడుకునే వస్తువులను అయితే తీసుకొస్తూ ఉంటుంది. కిచెన్ కంటైనర్స్ అయితే చాలా రోజులు అవుతుందనేసి అవి కొద్దిగా పాతబడిపోయాయని కొనడానికి అయితే షాప్కి అయితే వచ్చాము. చాలా బాగున్నాయి అన్నీ కూడాను. చూడండి బాగున్నాయి. నేనైతే ఇవి చూస్తున్నాము మేమైతే. నేను చిన్న పాపను ఎత్తుకున్నాను. పెద్ద పాప చూడండి ఎత్తుకో అంటూ ఉంది. మా నాన్న ఎత్తుకో అంటూ ఉంది. ఇవైతే చూస్తూ ఉన్నాము. బాగున్నాయి అన్నీ కూడా, కానీ అన్నీ ఒకే కలర్లో తీసుకుందాం అనుకున్నాము. అన్నీ బ్లూ కలర్లో అయితే తీసుకున్నాము. పిల్లలు ఏడ్చారు, అందుకనేసి ఇంకేమీ కొనలేదు. చూస్తూ ఉన్నాము మేమైతే. షాప్లో అన్నీ కూడా చూసాము. స్టీల్వి కూడా తీసుకుందాం అనుకున్నాము, కానీ పిల్లలు ఏడ్చారు. అందుకనే తొందరగా అయితే ఇంటికైతే వెళ్ళాము. మళ్ళీ ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. నేనైతే మా చిన్న పాపని ఎత్తుకొని కూర్చుంటే చూడండి మా చిన్న పాప పెద్ద పాపవి వెంట్రుకలు అయితే ఇలా తీస్తూ ఉంది, లాగుతూ ఉంది. ఇక మా చిట్టి పాప అయితే ముందుకు జరుగుతూ ఉంది. చూడండి మా చిన్న పాప ఎలా చూస్తూ ఉందో. మా పెద్ద పాప అయితే వెంట్రుకలు లాగుతుంది చిట్టి కన్నా. ఇలా ఇంటికైతే వచ్చేసాము. నేను ఏమేమి తీసుకున్నానో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటూ ఉంది. పెద్ద పాప అయితే నా దగ్గరే ఉంది. నేనైతే చూపిస్తున్నాను. కిచెన్ కంటైనర్స్ అయితే ఒక 10 అలా తీసుకున్నాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయి. అన్నీ కూడా ఒకే కలర్లో ఉండేవైతే తీసుకున్నాను. ఒక 10 అలా తీసుకున్నాను. ఈచ్ వన్ 25 రూపీస్ అయితే పడింది ఒక బాక్స్కి. అన్నీ కూడా క్యాప్స్ పెట్టి అయితే చూపిస్తున్నాను. అలాగే వాటిలో స్పూన్స్ కూడా వచ్చాయి, బాగున్నాయి.
అన్నీ ఒకే కలర్లో. డిఫరెంట్ కలర్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ డిఫరెంట్ కలర్స్ అయితే బాగోవు కదా, అందుకనేసి ఇలా ఒకే కలర్లో ఉండే వాటిని తీసుకున్నాను. వాటిల్లో స్పూన్స్ వచ్చాయని చూపిస్తున్నాను. వాయిస్ అక్కడ మాట్లాడాను, కాకపోతే బయట చాలా డిస్టర్బెన్స్గా ఉండే, అవే సౌండ్లు వినిపించాయి. అందుకనేసి మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను. మా చిట్టి తల్లి చూడండి చక్కగా కూర్చొని నాకు అన్నీ కూడా ఇస్తూ ఉంది, అలాగే స్పూన్ కూడా చూపిస్తూ ఉంది చక్కగా. తర్వాత నేనైతే ఇలా బాస్కెట్ అయితే తీసుకున్నాను. మనం ఉతికే బట్టలు ఉంటాయి కదా, అవి వేసుకోవడానికి పిల్లలవి అక్కడిక్కడ పెడుతూ ఉంటాము, చిన్న పిల్లలవి. ఇలా పెట్టుకొని క్యాప్ అయితే వచ్చింది, క్యాప్ అయితే పెట్టుకోవచ్చు చక్కగా. తర్వాత డస్ట్బిన్ అయితే తీసుకున్నాను. ఒక డస్ట్బిన్ అయితే ఉండే, కాకపోతే మళ్ళీ ఇంకొకటి తీసుకుందాము, కిచెన్ దగ్గర పెట్టుకుందాం అనేసి ఒక డస్ట్బిన్ అయితే తీసుకున్నాను. మా విన్సీ పాప అయితే చక్కగా లైన్గా పెట్టింది బాక్సెస్ అన్నీ కూడాను. ఇవైతే నేను తీసుకున్నాను ఈరోజు అయితే. ఇయర్ బడ్ కూడా చూపించమ్మా అనేసి మా పెద్ద తల్లి అయితే ఇచ్చింది, చూపించాను. మా చిన్న తల్లి అయితే నేను చెప్పే అంతవరకు కూడా సైలెన్స్గా ఉంది, అల్లరైతే చేయలేదు, ఏడవలేదు, చక్కగా ఆడుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.